ప్రియమైన శ్రోతలారా, జీవిత పాఠాలు అనే పోడ్కాస్ట్కి మీ అందరినీ స్వాగతిస్తున్నాను. ప్రతిరోజు మనకు తెలియకుండానే మనము ఏదో ఒకటి నిర్మిస్తుంటాం. ఇటుకలు మరియు సిమెంటుతో కాదు, కానీ మన చాయిసెస్, మన పని, శ్రమ మరియు మన వైఖరితో. నువ్వు వెతికే అడ్డదారులు, సగం వదిలేసిన పనులు, నీకు నువ్వు ఇచ్చుకొని నెరవేర్చని వాగ్దానాలు, ఇవేవి ఊరికే మాయమైపోవు. రేపు మీరు మేల్కొని మీ జీవితాన్నే ఇవే నిశ్శబ్దంగా తీర్చిదిద్దుతాయి. ఒక కఠినమైన నిజమేమిటంటే, నువ్వు నీ పనిలో మోసం చేసినప్పుడు నువ్వు వేరొకరిని కాదు, నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నట్టు. నేను రీసెంట్గా ఒక కథను విన్నాను. అది ఈరోజు మీతో చెప్పాలనుకుంటున్నాను. ఈ కథ ఒక ముసలి ఆయన వడ్రంగి కార్పెంటర్ గురించి. అతను తన జీవితమంతా ఇతరుల కోసం అందమైన ఇళ్లను నిర్మించాడు. కానీ అతను తన కోసం నిర్మించుకున్న ఒకే ఒక ఇల్లు అతనికి అతిపెద్ద పశ్చాత్తాపంగా మిగిలిపోయింది. చివరికి అది తన కుమారులకు ఒక గొప్ప పాఠంగా మారింది. ఈ కథ మిమ్మల్ని ఒక క్షణం ఆగి ఒక కఠినమైన ప్రశ్న వేసుకునేలా చేస్తుంది. ఈరోజు నేను జీవిస్తున్న విధానంతో నేను ఎలాంటి ఇల్లు నిర్మిస్తున్నానని. కథను చివరి వరకు వినండి, ఎందుకంటే ఇందులో ఒక నిజం దాగి ఉంది. ఒక్కసారి వింటే నేను ఎలా ఉన్నాను అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకుంటారు. చాలా కాలం క్రితం ఒక చిన్న పల్లెటూరులో ఒక ముసలి వడ్రంగి ఉండేవాడు. అతను తన కాలంలో అత్యుత్తమ పనివాడు. అతను కట్టిన ఇల్లు దశాబ్దాల పాటు బలంగా నిలిచేవి. కానీ అతని సొంత ఇల్లు మాత్రం పాతబడి పైకప్పు కారుతూ ఉండేది. ప్రజలు అనేవారు, ఈ ముసలి వడ్రంగి కట్టిన ఇల్లు అందులో నివసించే మనిషి కంటే ఎక్కువ కాలం నిలుస్తుందని. కానీ అతని సొంత ఇంటిని చూస్తే అది చిన్నదిగా, పాతబడిపోయి సరిగ్గా నిలబడలేని స్థితిలో ఉంది. అది అతనే కట్టాడంటే ఎవ్వరూ నమ్మలేరు. అతనికి 2 కొడుకులుండేవారు. వారికి బలం ఉంది, కానీ లక్ష్యం లేదు. వారు ఒక భూస్వామి పొలంలో పనిచేసేవారు. కానీ కష్టపడి పని చేయడం అనేది వారికి ఒక పెద్ద మాట. చాలా బరువైన పనిలా భావించేవాళ్ళు. పెద్దవాడు ఆలస్యంగా వచ్చేవాడు, ఉదయం అంతా ఆవలిస్తూ గడిపేవాడు. చిన్నవాడేమో ఏదో ఒక సాకు చెప్పి త్వరగా వెళ్ళిపోయేవాడు. తలనొప్పి అని, లేదా ఒళ్ళు నొప్పులని, లేదా మర్చిపోయాను ఏదో అని చెప్పి త్వరగా వెళ్ళిపోయేవాడు. భూస్వామి ఓపిక గలవాడే, కానీ అతని ఓపికకు కూడా ఒక హద్దు ఉంది. ప్రతి కొన్ని వారాలకు అతని ముసలి వడ్రంగి ఇంటికి వచ్చి ప్రాంగణంలోని పాత చెక్క బెంచీపై కూర్చొని ఫిర్యాదు చేసేవాడు. నీ కొడుకులు నా పొలాన్ని విశ్రాంతి తీసుకునే స్థలంలా చూస్తున్నారు. 2 సమయానికి రారు, పని పూర్తి చేయకుండానే వదిలేస్తారు, కొన్నిసార్లు అసలే రారు, పనిని సీరియస్గా తీసుకోరు, వారు పని చేయడం లేదు, కేవలం సమయాన్ని గడుపుతున్నారు అని ఫిర్యాదు చేసేవాడు. ముసలి వడ్రంగి నిశ్శబ్దంగా విని క్షమాపణలు చెప్పి వారితో మాట్లాడతానని ప్రాధేయపడేవాడు. అతను తన కొడుకులతో చాలాసార్లు మాట్లాడాడు కూడా, కానీ అతని మాటలు రాయి మీద పడ్డ వర్షంలా ఉండేవి. పెద్దవాడేమో విని విన్నట్టు ఉండేవాడు, చిన్నవాడేమో తల ఊపి మర్చిపోయేవాడు. ఏమీ మారేదే కాదు. ఒక సామెత ఉంది, బద్ధకం సుఖంగా అనిపించవచ్చు, కానీ పని మాత్రమే సంతృప్తిని ఇస్తుంది. కానీ ఈ 2 సోదరులు ఇంకా ఆ నిజాన్ని తెలుసుకోలేదు. ఒక సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్న వేళ ముసలి వడ్రంగి తన 2 కొడుకుల్ని పిలిచాడు. అతని భార్య టీ తీసుకుని వచ్చింది. వృద్ధుడు తన చేతుని నలుపుకుంటూ కూర్చున్నాడు. కూర్చోండి అన్నాడు. అతని స్వరం ప్రశాంతంగా ఉన్నా అందులో ఏదో తెలియని బాధ ఉంది. నేను ఇంతకు ముందెన్నడూ ఎవరికీ చెప్పని విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను అన్నాడు. సోదరులు ఒకరినొకరు చూసుకున్నారు. వారి తండ్రి తన గురించి చాలా అరుదుగా మాట్లాడేవాడు. మీకు ఎప్పుడైనా అనిపించిందా అని వృద్ధుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. నేను ఇతరుల కోసం ఎన్నో గొప్ప గొప్ప ఇల్లు కట్టి కూడా మన ఇంటిని ఎందుకు ఈ చిన్న విరిగిన ఇంట్లో నివసిస్తున్నామని అతను అడిగాడు. పెద్ద కొడుకు ఆసక్తితో ముందుకు వంగి వింటున్నాడు. చిన్నవాడు టీ గ్లాస్ పక్కన పెట్టాడు. 30 ఏళ్ల క్రితం తను ఎలా పని చేశాడో వాటిని గురించి చెప్పడం మొదలుపెట్టాడు. నేను ఈ ప్రాంతంలోనే అందరూ వెతికే ఒక గొప్ప వడ్రంగిని. భూస్వామి పాత బంగ్లా నేనే కట్టాను, గ్రామ పాఠశాలలు నేనే కట్టాను. ఈరోజు కుటుంబాలు గర్వంగా నివసిస్తున్న ఎన్నో ఇళ్లను నేనే కట్టాను. నా పనిని నేను ప్రేమించాను. నేను చేసే ప్రతి పనిని ఒక ఆలయాన్ని నిర్మించినట్లుగా చేశాను
అని మధ్యలో అతను ఆగిపోయి తన చేతుల వైపు చూసుకున్నాడు. తర్వాత దాదాపు 25 ఏళ్ల తర్వాత నాకు అలసట వచ్చింది. నా మోకాలు నొప్పులు పట్టాయి. నా కళ్ళు మునుపటిలా పదునుగా లేవు. నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నట్లు నా కాంట్రాక్టర్కి చెప్పాను. అతను అర్థం చేసుకున్నాడు. కానీ అతను నన్ను పిలిచి ఒక చివరి సాయం చేయాలి అని అడిగాడు. నువ్వు వెళ్లే ముందు ఒక చివరి ఇల్లు నిర్మించు అన్నాడు. నేను దానికి ఒప్పుకున్నాను. కానీ నాకు అప్పటికే శరీరం బలహీనంగా ఉంది. ఏముందిలే, ఇదే కదా చివరిది, ఎవరూ గమనించరు అని అనుకున్నాను. కాబట్టి నాణ్యత లేని కలపను వాడాను. కొలతలు సరిగ్గా తీసుకోలేదు. మేకులు వంకరగా కొట్టాను. తలుపులు సరిగ్గా చెక్కలేదు. ఒక్క ఏడాదిలోనే పగుళ్ళు వస్తాయని తెలిసినా గోడలకు ప్లాస్టరింగ్ సరిగా చేయలేదు. నా జీవితంలో మొదటిసారి గర్వం లేకుండా, శ్రద్ధ లేకుండా, ప్రేమ లేకుండా ఒక ఇల్లు నిర్మించాను. ఇల్లు పూర్తయిందంటూ ఒక్కసారిగా అతని స్వరం తగ్గిస్తూ తడబడుతూ కాంట్రాక్టర్ తనిఖీ చేయడానికి వచ్చాడు. అతని చుట్టూ చూసి నవ్వి నా చేతిలో తాళం పెట్టాడు. అతను అన్నాడు, నా పాత మిత్రమా, ఈ ఇల్లు నీకే, నా బహుమతిగా ఇస్తున్నానని. నీ 25 ఏళ్ల నిజాయితీగల పనికి నువ్వు ఒక సొంత ఇంటికి అర్హుడువు అని చెప్పి తాళాలు నా చేతిలో పెట్టాడు. ఒక్కసారిగా నిశ్శబ్దం. నేను అక్కడ నిలబడి ఆ తాళం పట్టుకొని నా గుండె కిందకు జారిపోయినట్లు అనిపించింది. ఏ ఇంటినైతే నేను బద్ధకముతో, అడ్డదారులతో, నిర్లక్ష్యంతో కట్టానో ఆ ఇల్లు నాదే. నేను అందులోనే నివసించాలి. నా కుటుంబం అందులోనే నివసించాలి. ఆ గోడల్లో ఉన్న ప్రతి పగులు, ప్రతి వంకర మేకు, ప్రతి బలహీనమైన దూలం నాకు నేనే చేసుకున్న మోసం. అతను 30 ఏళ్ల పశ్చాత్తాపంతో నిండిన కళ్ళతో తన కొడుకుల వైపు చూశాడు. అదే ఈ ఇల్లు. మీరు మీ జీవితం అంతా నివసించిన ఇల్లు. ప్రతి వర్షాకాలంలో కారుతున్న ఇల్లు. తలుపులు సరిగ్గా మూతపడని ఇల్లు. నేను దీన్ని కట్టాను మరియు దీన్ని చెడుగా కట్టాను. ఎందుకంటే నేను ఒక నిజాన్ని మర్చిపోయాను. అతను ముందుకు వంగుతూ, మనం ఏమి విత్తుతామో అదే కోస్తాము. చుట్టుపక్కల ప్రాంగణం అంతా నిశ్శబ్దంగా ఉంది. నా కొడుకులారా అని వడ్రంగి మెల్లగా అన్నాడు, మీరు భూస్వామి కోసం పని చేస్తున్నారని అనుకుంటున్నారు. మీ బద్ధకం అతనికే నష్టమని అనుకుంటున్నారు. మీరు అలా అనుకుంటే అది మీ పొరపాటే. ప్రతి నిర్లక్ష్యమైన రోజు, ప్రతి అరకొరా చేసే పని, మీరు తీసుకునే ప్రతి అడ్డదారి మీరు అతని మోసం చేయడం లేదు, మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. మీరు మీ సొంత ఇంటిని నిర్మించుకుంటున్నారు. ఒకరోజు మీరు అందులోనే నివసించాల్సి ఉంటుంది. అతను వారిద్దరి భుజాలపై చేతులు వేశాడు. ఏ పనిని సగం మనసుతో చేయకండి. మీరు కొట్టే ప్రతి మేకు, మీరు మాట్లాడే ప్రతి మాట, మీరు పూర్తి చేసే ప్రతి పని నిజాయితీతో, పూర్తి మనసుతో చేయండి. జ్ఞానులు చెప్పినట్లుగా మీ భవిష్యత్తును అంచనా వేయడానికి ఉత్తమ మార్గం దాన్ని మీరే సృష్టించుకోవడం. మరియు గుర్తుంచుకోండి, భవిష్యత్తు అనేది మీరు ఈరోజు చేసే పనిపై ఆధారపడి ఉంటుంది. మీరు ఏం అవ్వాలో దానికోసం రేపటి వరకు వేచి ఉండకండి. ఈరోజు ఇతరులు చేయని పనిని మీరు చేయండి. తద్వారా రేపు ఇతరులు చేయలేనిది మీరు చేయగలరు అని. ఆ రాత్రి 2 కొడుకులు సరిగా నిద్రపోలేదు. వారి తండ్రి మాటలు గుడిగంటలా వారి మనసులోనే మోగుతూ ఉన్నాయి. మరుసటి రోజు ఉదయం ఏళ్ల తర్వాత మొదటిసారి 2 సోదరులు సూర్యోదయానికి ముందే పొలంలో ఉన్నారు. ఎలాంటి ఫిర్యాదు చేయకుండా కష్టపడ్డారు. ఇచ్చిన ప్రతి పనిని పూర్తి చేశారు. భూస్వామి ఆశ్చర్యపోయాడు. రోజులు వారాలుగా, వారాలు నెలలుగా మారాయి. ఒకప్పుడు సమయానికి రాని ఆ సోదరులు ఇప్పుడు పొలంలోనే కష్టపడే పనివారుగా మారారు. మెల్లగా వారి జీవితాలు మారడం మొదలైంది. పెద్ద కొడుకుకి పొలంలోనే ఒక విభాగాన్ని చూసుకునే బాధ్యత ఇచ్చారు. చిన్నవాడికి సాగు చేసుకోవడానికి ఒక చిన్న భూమిని ఇచ్చారు. కష్టపడకుండా ఏది పెరగదు, కేవలం కలుపు మొక్కలు తప్ప. సోదరులు చివరికి తమ జీవితాల్లో ఆ కలుపు మొక్కల్ని పీకేశారు. కొన్ని ఏళ్లలో వారు తమ తండ్రి ఇంటిని మళ్లీ నిర్మించడానికి తగినంత డబ్బు సంపాదించారు. ఈసారి బలమైన కలపతో, తిన్నని గోడలతో, సరిగ్గా మూతపడే తలుపులతో ముసలి వడ్రంగి ఆ కొత్త గదిలో నడుస్తున్నప్పుడు అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి. అతను మెల్లగా అన్నాడు, కష్టానికి తగిన ప్రతిఫలం ఎప్పటికీ వృధా పోదు. దీని గురించి ఒక్క నిమిషం ఆలోచించండి. మనం ఎన్నిసార్లు పనులను నిర్లక్ష్యంగా చేశాం. బహుశా అది ఆఫీస్లో పని కావచ్చు, మనం శ్రద్ధ చూపని సంబంధం కావచ్చు, లేదా మనకు మనం ఇచ్చుకొని నెరవేర్చిన వాగ్దానం కావచ్చు. ఆ క్షణంలో అది పెద్ద విషయం కాదనిపించవచ్చు. కానీ ఆ వడ్రంగి వంకర మేకుల్లాగే ప్రతి నిర్లక్ష్యమైన ఎంపిక మనం నిర్మించుకునే జీవితంలో భాగం అవుతుంది.
కానీ ఈ కథలోని అందమైన విషయం ఏమిటంటే ఇది పశ్చాత్తాపంతో ముగియదు, ఇది మార్పులతో రెడెంప్షన్ ముగుస్తుంది. కొడుకులు నిజాన్ని విన్నారు, మారాలని నిర్ణయించుకున్నారు. వారు సరైన సమయం కోసం వేచి ఉండలేదు. వారు కేవలం మరుసటి రోజు ఉదయం పనిలోకి వెళ్లారు. ఎక్కువ కృషితో, నిజాయితీతో ఆ ఒక్క నిర్ణయమే వారి భవిష్యత్తును మార్చింది. మిత్రమా, ఈ కథ మనందరికీ వర్తిస్తుంది. మనం తీసుకునే నిర్ణయాలే మన భవిష్యత్తుకు పునాదులు. మన అడ్డదారులు వెతికినప్పుడు మన గోడల్లో మనమే వంకర మేకులు కొట్టుకుంటున్నాం. మరియు ఒకరోజు మనం ఆ గోడల మధ్య నివసించాలి. మారడానికి ఎప్పుడూ ఆలస్యం కాదు. మీరు రాత్రికి రాత్రే అంతా మార్చాల్సిన అవసరం లేదు. మీ ముందున్న తదుపరి పనిని, తదుపరి సంభాషణను, తదుపరి ఎంపికను మార్చుకోండి. అది మీకోసం చేస్తున్నట్లుగా నిర్మించండి. ఎందుకంటే అది మీదే. మీ కెరీర్, మీ సంబంధాలు, మీ ఆరోగ్యం, మీ వ్యక్తిత్వం, వీటినన్నింటిలో నివసించేది మీరే. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, మీరు చేసేది ఏదైనా అది మనుషుల కోసం కాక ప్రభువు కోసం చేస్తున్నట్లుగా మనస్ఫూర్తిగా చేయండి. మనం చేసే ప్రతి పనిని దైవ కార్యంగా భావించి పూర్తి మనసుతో చేసినప్పుడు మన జీవితం అనే ఇల్లు ఎంతో పటిష్టంగా మారుతుంది. కాబట్టి ఒక చిన్న ప్రశ్న, మీరు ఈరోజు ఎలాంటి ఇల్లు నిర్మిస్తున్నారు? మీ సాయశక్తులా ప్రయత్నించండి. ఎవరో చూస్తున్నారని కాదు, మీరు నిర్మించుకునే జీవితం మీదే. కాబట్టి ఈ 4 సూక్తులను మీరు గుర్తుంచుకోండి. మనం ఏమి విత్తుతామో దాన్నే కోస్తాం. కృషి లేనిదే ఏది పెరగదు, కలుపు మొక్కలు తప్ప. మీ భవిష్యత్తును అంచనా వేయడానికి ఉత్తమ మార్గం దాన్ని సృష్టించుకోవడం. కష్టానికి తగిన ప్రతిఫలం ఎప్పటికీ వృధా పోదు. జాగ్రత్తగా ఉండండి, నిజాయితీతో ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.